హైదరాబాద్ లో ఎంత పెద్ద పనులున్నా వాస్తవంగా నేను రేపు అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యాత్రలో పాల్గొనాల్సిందిగా నాకు ఎంతో ప్రియమైన మట్టపల్లి మండల లంబాడ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీతో కొంత సమయం గడపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు సకునాయక్ చెప్పాడు కాల్వపల్లి తండ ఇక్కడున్న నా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు మొత్తం ఈ తండలో మనుషులు నివసించే సమయం నుంచి ఎంత పని జరిగిందో అంతకంటే ఎక్కువ నేను ఎమ్మెల్యే ఎంపీ అయినట్టు ఈ తండకు జరిగిన విషయం మాట్లాడుతున్నాను. ఈ తండలో జరిగిన ప్రతి పని నేను చేయించిన. మరి ఈ రోజు ఇది వచ్చిన శాంక్షన్ ఈ కట్టుకున్న తీరు గురించి కూడా మంచిగా చెప్పాలి. నేను ఎంపీగా ఉంటూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకుంటే సహకరించకుంటే నేను పార్లమెంట్ సభ్యునిగా ఒక జాతీయ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర పోయి 20 గ్రామాలకి ప్రత్యేకంగా తండాలకి ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదో ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదో ఎక్కడెక్కడైతే అంగన్వాడీ బిల్డింగ్ లేదో ప్రత్యేకంగా నేను ఢిల్లీ నుంచి ఇది రాష్ట్ర ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధం లేదు. ఆనాటి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. 25 లక్షలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కి 13 లక్షలు అంగన్వాడీ బిల్డింగ్ కి నేరుగా ఎంపీగా ఢిల్లీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మంజూరు చేయించింది ఉత్తమమైన. అదేవిధంగా హుజూర్ నగర్ కోదాడ ఏరియాలో 20-25 గ్రామాలకు మంజూరు చేయించినాం. ఇవాళ ఒక 6 గ్రామాలకి ప్రారంభోత్సవం చేస్తున్నాం. సగటు ఇప్పుడు కొద్దిగా ఒక 5 నిమిషాలు వివరించాలి సార్. మరి ఈ స్టేజ్ మీద మా లోచులు 3కి ఫోన్ చేసి సక్రో అని అయిందా లేదా థ్యాంక్స్ అనే